నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బసవతారక్ నగర్లో గల శ్రీ కోట మైసమ్మ సహిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ద్వాదశ వార్షికోత్సవ ముగింపులో భాగంగా శుక్రవారం స్వామివారి విగ్రహ ఊరేగింపు కార్యక్రమంలో నగర వీధుల గుండా ఆలయ వ్యవస్థాపకులు పసుపులొట్టి గుప్పి కిషన్ వారి సహచర బృందం ఆధ్వర్యంలో శ్రీ బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ శ్రీనివాస్, అతిథులుగా సిఐ వీరయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు దాము, డాక్టర్ ప్రవీణ్లు హాజరై స్వామివారికి రథానికి మంగళహారతులు నిర్వహించి రథయాత్రను ప్రారంభించారు. स्वामी के कोटा मैसम्म तल्ली के लक्ष्मी नरसिंह स्वामी के श्री गुरुभ्यो नमः। सदाशिव समारंभं शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरं। लक्ष्मी नरसिंहस्वामी वारु మరి ఈరోజు బౌధాన్యపురము బస్వతారక నగరంలో కోట మైసమ్మ సమేత నరసింహస్వామి వారి యొక్క ద్వాదశి వార్షికోత్సవం అనగా 12 సంవత్సరాల పుష్కర కాలంలో వార్షికోత్సవం జరుగుతుంది. ఆ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు రథోత్సవాన్ని ఉత్సవంగా చేస్తూ ఆనందదాయకంగా ఈ బౌధాన్యపురంలో మరి ఈ పసులేటి గోపి గారు మరి అతని యొక్క కార్యకర్తలు, సలహాదారులు, అదేవిధంగా బోధన్ పట్టణంలో ఉన్నటువంటి తదితరుల యొక్క స్థితి వల్ల ఈరోజు మరి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.